ఇవాళ మనం సోషల్ మీడియాలో ఇప్పటికి చూసినా సరే కింద కామెంట్లు కనబడుతున్నాయి. ఇంకా వీళ్ళు మారలేదు. అగో అదే ఆ ధోరణి ఉన్నది వీళ్ళ దగ్గర అనే కామెంట్లు వస్తున్నాయి గదా! అక్కడక్కడ బీఆర్ఎసోళ్ళు మీ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నదేమో ప్రజలిప్పుడు తప్పు తెలుసుకుంటున్నారు అని మీ వాళ్ళంటున్నారు. మీరు ఈ మధ్య బాగా విస్తృతంగా తిరుగుతున్నారు జనంలో. అసలు మీరు గమనించిన అంశాలేమిటి? బుచ్చన్న, మీకు మన ప్రేక్షకులకు ముందుగా నమస్కారం. బుచ్చన్న, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా ఏ నరేషన్‌తో ఆలోచిస్తున్నారో, ఏంటి అనేది మనం కొంచెం పరిశీలన చేసినట్టయితే, గతంలో ఉన్నదానికి, ఈరోజు ఉన్నదానికి ప్రజల్లో చాలా మార్పొచ్చిందని చెప్పేసైతే మేము చెప్పదలుచుకున్నాం. దాంట్లో అనేక విషయాలున్నాయి. అంటే 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత, ఆ రోజు ప్రజలు అంతకుముందు ఏమనుకున్నారో, ఇప్పుడు ఏమనుకుంటున్నారనేది మనం క్లియర్‌గా ఆలోచన చేస్తే, ప్రజలేమనుకుంటున్నారు అనంటే, మేము బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లేకుండా చేసి చాలా తప్పు చేసినామనే ఆలోచనే ప్రజల్లో ఉందని చెప్పేసైతే బలంగా వినబడతా ఉంది. కానీ కొద్దిమంది ఏం చేస్తున్నారంటే దీన్ని అట్లనే సస్టైన్ చేయటం కోసం, దాన్ని కొనసాగించటం కోసం, అంటే గతంలో అహంకారం ఉందని చెప్పేసి, లేకపోతే ఇంకోటి ఉందని చెప్పేసి ఏదైతే ఒక ప్రజల్లో అభిప్రాయం తీసుకెళ్లిర్రో, ఈ అభిప్రాయం దాన్ని సస్టైన్ చేయడం కోసం ఇప్పటికీ కొంతమంది మౌత్ టాక్‌తోని మాట్లాడుతున్న మాటలేందంటే, ఇంకా వాళ్ళకి అహంకారం తగ్గలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఇది ప్రజల్లో ఉన్న అభిప్రాయం గాదు. కానీ కొద్దిమంది సో కాల్డ్ ఇంటెలెక్చువల్స్ గావచ్చు, కొన్ని ఛానెల్స్ గావచ్చు, ఇంకొకళ్ళు గాని ఏ సందర్భంలో చేస్తున్నారు. అంటున్నారు ఆ మాట? ఇప్ ఏ సందర్భంలో వస్తున్నది? ప్రజల దగ్గరికెళ్ళినప్పుడు, ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్ వైపు ఆలోచిస్తున్న సందర్భంలో, వాళ్ళ మైండ్ సెట్‌ని మార్చడం కోసం, వాళ్ళ అహంకారం తగ్గలేదు అని జెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. అది ప్రజలు అనుకోవట్లేదు. కానీ సో కాల్డ్ ఇంటెలెక్చువల్సో, లేకపోతే ఛానెల్సో కొన్ని మాత్రమే మాట్లాడుతున్నాయి. నేనేమంటున్నానంటే వీళ్ళకి వాళ్ళకున్న అభిప్రాయాల్ని ట్యూన్ చేస్తున్నది ఈ కొద్దిమంది మేధావులు. అదే విధంగా ఛానల్సు, లేకపోతే ఇంకొకళ్ళు. అది ఎవరు అని చెప్పేసి మాట్లాడుకుంటే, నిర్దిష్టంగా మనం మాట్లాడుకుంటే, ఎక్కడ వాళ్ళ మా బీఆర్ఎస్ వాళ్ళు అహంకారంగా ప్రదర్శించిర్రు, అహంకారపూరితంగా ఉన్నారు, అహంకారపూరితంగా మాట్లాడిన్రు. మీరు ఒక్క ఇన్సిడెంట్ చూపెట్టండి. కానీ అటువంటి వందల సంఖ్యలో నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడింది నేను వందల సంఖ్యలో చూపిస్తా. ఏం కానీ మాట్లాడిండ్రు? ప్రజల పట్ల వాళ్ళకు ఉన్న అభిప్రాయం ఏంది? నేను మీకు మరంటే మీకు కేసీఆర్ గూడా అన్నారు గదా! అక్కడ ఆడోడు తయారైనాడు అనలేదా కేసీఆర్? అది నేనేమంటున్నానంటే ఆడోడు తయారు కావడం అని చెప్పి మాట్లాడింది వేరు. కానీ నిర్దిష్టంగా ప్రజల గురించి చాలా చులకన చేసి మాట్లాడడం ఎందుకనంటే వేరు. కేసీఆర్ అన్నమాట. నాకంటే ఎక్కువ తెలుసా అని గూడా అన్నారు గదా! ప్రశ్నించే వాళ్ళను. నేను చాలా చాలా నిర్దిష్టంగా మీకు కొన్ని విషయాలు చూపిస్తాను చెప్పండి. చూడండి. చెప్పండి. ప్రజలు నాతో మోసం చేస్తేనే నమ్ముతారు. నేను నిజం చెప్తే నమ్మే పరిస్థితి ప్రజలు లేరు. మా 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 చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. సరే వాళ్ళు అది కోరుకున్నప్పుడు మాదే ఉంది. రోగి కోరుకున్నది అదే, డాక్టర్ ఇచ్చింది అదే అన్నట్టు ఉంది వ్యవహారం. ఇంత దారుణంగా మాట్లాడుతున్నాను. అంతేకాదు, ఈ ఈ గర్వమే కాదు, మీకు ఒక లేట్ మన ఆయన ఏ సందర్భంలో అన్నారు? ఏ ప్రజలు ఇవాళ డబ్బులు తీసుకొని ఓట్లేస్తున్నారు. అంటే చాలా ఆయన అంటే ప్రజల ఆలోచనను అంటున్నారు. అది ఎప్పటిదో పాత వీడియో అది. ₹1,00,00,000 అవినీతి చేయడానికి, 40,000 కోట్ల అవినీతి చేయటానికి, నేను అధికారంలోకొచ్చిన తర్వాత ఒక్క సంవత్సరం పాటు నోరు కట్టేసుకుంటే రైతులకు రైతు బంధు ఇస్తానని చెప్పేసి అనడం అంటే దాని ఉద్దేశ్యం ఏంది? ఎవరు అవినీతి పరులు? ప్రజల అవినీతి పరులా? ఒకేసారి అధికారంలోకొచ్చి వేలాది కోట్ల రూపాయలు జేబులో ఏసుకోవడానికి ప్లాన్ చేసి లంకెబెందలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి అవినీతి పరుడా? లేదా ప్రజలు ఆ రోజుకు, ఆ పూటకు అడిగిన దానికి అవినీతి పరులా? దేన్ని మనం క్రైటీరియాగా తీసుకోవాలి? ఏం మాట్లాడాలి? దీన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకుంటే ఇదే మీడియా పట్ల, అదేవిధంగా మీడియా జర్నలిస్టుల పట్ల రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు వినండి. ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు నొక్కని వాడి మైక్ వాడిని కింద పెట్టుకుని పైకు తీసుకొచ్చేవాడిని మూతిగుంటల్లో పెడితే వాడు కూతలు కూస్తే వాటికి వివరించే ఓపిక తీరిక నాకు లేదు. అట్లాంటి లప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. తన అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. ఎస్ బుచ్చనా, ఇంత ఘోరంగా మా అధినేత కేసీఆర్ గారు గానీ, లేకపోతే మా కేటీఆర్ గారు గానీ, హరీష్ రావు గారు గానీ, లేదా మా నాయకులు, మా పార్టీలో ఉన్న నాయకులు ఇంత ఘోరంగా జర్నలిస్టులకు సంబంధించింది గానీ, ప్రజలకు సంబంధించింది గానీ, అవమానపరిచేటట్లు, ఇబ్బందులు పెట్టేటట్లు ఏ రోజైనా మాట్లాడినరా? మాట్లాడిన సందర్భాలున్నాయా? మీరొక్కటి చూపెట్టండి. ఇదే అహంకారం ప్రజల్ని కంటి పాపలాగా, పొత్తిళ్లలో ఉన్న చంటి పాపలాగా
చూసుకొని అన్ని రకాలుగా అభివృద్ధిని ముందు పదంలో నడిపించిన కేసీఆర్ గొప్పోడా, లేకపోతే అహంకారపూరితంగా మాట్లాడిండా, లేకపోతే రేవంత్ రెడ్డి కానీ అహంకారపూరితంగా ఒక మాట, మాట్లాడిండా? ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలను నిజంగానే ప్రజలకు ఆయన మాటల పట్ల వ్యతిరేకత ఉంటే మొన్న మున్సిపల్ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేయకూడదు జనాలు. బుచ్చన, ఇక్కడ మీకు చాలా క్లియర్‌గా అర్థమైతుందంటే, అధికారంలో ఉన్న పార్టీకి కొంచెం ఎడ్జ్ ఉంటది. ప్రభుత్వము ఔట్ రైట్‌గా కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ ఏమివ్వలేదు. అత్యవసర మార్కులతోని ఏదో పాస్ మార్కులో అత్యవసర మార్కులో ఇచ్చిండ్రు తప్ప ఔట్ రైట్‌గా ప్రజలు వాళ్లకు మెజార్టీ ఇవ్వలేదు, తీర్పు ఇవ్వలేదు. మేము అధికారంలో ఉన్నప్పుడు 80-90% తోని మేము మున్సిపాలిటీని గెలుచుకున్నాం. అదేవిధంగా సర్పంచ్‌లను గెలుచుకున్నాం. కానీ ఈరోజు వాళ్ళకొచ్చింది కేవలం 40 మున్సిపాలిటీలు వచ్చినాయి. అంతకన్నా దాదాపు 30 ఇండిపెండెంట్ల ద్వారా వచ్చినాయి. అంటే మీరు ఏ రకంగా చూసుకున్నా సంఖ్య మాకు అధికంగా ఉంది, అనుకూలంగా ఉంది, అధికంగా ఉంది. ప్రజలు మాకు అనుకూలంగా ఉన్నారు. కాకపోతే ఇంకో 2-2.5 సంవత్సరాల దాకా ఇదే ప్రభుత్వం ఉండాలి కాబట్టి, ఈ దాంతోని ఇప్పుడు గవర్నమెంట్ మారే పరిస్థితి లేదు కాబట్టి, అది ప్రతిపక్షానికి కొంచెం తక్కువ, అధికార పక్షానికి కొంచెం ఎక్కువ తప్ప వాళ్లకు ఔట్ రైట్ మెజార్టీ ఇచ్చిన పరిస్థితి లేదు. మీరు సర్పంచ్ చూసుకోండి, మున్సిపాలిటీ చూసుకోండి. రేపు రాబోయే జీహెచ్ఎంసీలో రేపు బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీ స్థానాల్ని సంపాదించడానికి కూడా అన్ని అవకాశాలు అనేది మేము భావిస్తున్నాం. నేనేమంటున్నానంటే బుచ్చన్న, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాకన్నా ముందు అదే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఏమేమి అబద్ధాలు చెప్పింది, అవాస్తవాలు చెప్పింది, వీటిని మనం పరిగణలోకి తీసుకోవాలంటున్నా. జనాలకు ఇచ్చిన హామీ ఏంటి, అదేవిధంగా ఇస్తానన్న హామీల్ని నెరవేర్చడం కోసం వాళ్ళు డబ్బులు లేవనంటే జర్నలిస్టులకు చెప్పిన మాటలేంటి, ఇవన్నీ మనం లెక్కలోకి కానీ ఒక తీసుకుంటూ మాట, ఇప్పుడు మాట్లాడుకోవాలి. మీరు ఏమంటున్నారంటే ఒక నరేషన్ను పాతదాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు, పని కట్టుకుని మీరు అంటున్నారు కదా. నిజంగానే కాంగ్రెస్ ఈ 2.5 ఏళ్ల కాలంలో ఏం చేసిందో మీరు ఒక నరేషన్ బిల్డప్ చేయండి. ఎందుకు చేయలేకపోతున్నారు మరి? మేము అదే చెప్తున్నాం. ఈరోజు అహంకారులు అని చెప్పేసి అన్న నోట్ల నుంచే వాళ్ళే ఈరోజు ప్రజల ముందుకొచ్చి మేము తప్పు చేశామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మేధావులు మాట్లాడుతున్నారు, సామాజిక కార్యకర్తలు మాట్లాడుతున్నారు. ఏమని? ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కంటే 200% కేసీఆర్ ప్రభుత్వం చాలా గొప్పదని చెప్పేసి సామాజిక ఉద్యమకారుడు, అదేవిధంగా మందకృష్ణ మాదిక్ గారు మాట్లాడినారు. అదేవిధంగా తెలంగాణ విఠల్ గారు కేసీఆర్ గవర్నమెంటే చాలా గొప్పగా ఉంది, ఈ ప్రభుత్వం కంటే అదే గొప్పగా ఉందని చెప్పేసి మాట్లాడిన సార్. ఈ రోజు ప్రతి ఒక్కరు ఫ్లోలో ప్రత్యేకంగా వాళ్ళకి అనుభవాలు వచ్చిన తర్వాత, సందర్భాన్ని బట్టి అనుభవాలు వచ్చిన తర్వాత అన్ని విషయాలు పరిగణలోకి తీసుకొని ఈరోజు మాట్లాడుతున్న పరిస్థితి. మా ప్రభుత్వం ప్రజల్ని హక్కును చేర్చుకున్నది. అదేవిధంగా కంటి పాపను చూసుకున్నట్టుగా, అదే చంటి బిడ్డల్ని చూసుకున్నట్టుగా ఆ రోజు కేసీఆర్ గారు చూసుకున్న పరిస్థితి ఉంది. కానీ ఈరోజు వెలుగుమట్ల కావచ్చు, నాగర్ కర్నూలు ఘటన కావచ్చు, లేకపోతే మీరు ఏదైనా తీసుకోండి, మూసీ నది ప్రాంతంలో కావచ్చు, ప్రజల్ని ఎన్ని ఇబ్బందులకు గుర్తు చేస్తున్నారు. వాళ్ళు కట్టుకున్న ఇండ్లను ఎట్లా కూల్చేస్తున్నారు, అదేవిధంగా భూదాన్ భూములను ఎట్లా కొట్టేయాలని చూస్తున్నారు. 5 లక్షల కోట్ల రూపాయలు హిల్ట్ పాలసీ ద్వారా కోట్ల రూపాయల డబ్బును ఎట్లా దోచుకోవాలి. ఈరోజు రాష్ట్రంలో దండుపాళ్యం బ్యాచ్ దిగింది బుచ్చన్న, మీరు గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ముల రూపంలో, వాళ్ళ బ్యాచ్ రూపంలో ఈ తెలంగాణ రాష్ట్రం మీద పడి దోచుకోవడానికి లక్షల కోట్ల రూపాయల విలువ చేసే భూముల్ని కొట్టేయడానికి అన్ని రకాలుగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ అనుయాయులు. ఇవన్నీ ప్రజలకు తెలియదా? ఒకవేళ నిజంగా అవి నిజాలు అయితే కనుక, అవే నిజాలైతే ప్రజలు గుర్తిస్తారు కదా. బుచ్చన, ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. మీరు పల్లెటూరికి వెళ్ళి, ఒక ప్రాంతం దగ్గరికి వెళ్ళి, పేదవాళ్ళ ముందో లేదా సామాన్య జనం ముందో మైకు పెట్టండి. మైకు పెడితే తిట్టరాని తిట్లు, కుక్క తిట్లు తిడుతున్న టీఆర్ఎస్ ని. నేనేమంటున్నానంటే బుచ్చన్న, టీఆర్ఎస్ పార్టీని ఇంత దారుణంగా వచ్చిన 2 నెలలకే 3 నెలలకో తిట్టిన పరిస్థితి లేదు. మీరేమన్నా వస్తే చివరి ఒక 2 సంవత్సరాల ముందో, సంవత్సరం ముందో, అంటే 22 ఆ ప్రాంతంలో ఏదైనా విమర్శలు వస్తే విమర్శలు వచ్చిండొచ్చు. కానీ మొదటి ఒక 7 సంవత్సరాల పాటు ఎప్పుడు కూడా తెలంగాణలో ఉన్న కేసీఆర్ గారు కావచ్చు, ఆయన పరిపాలన గురించి గొప్పగా మాట్లాడిన సందర్భమే తప్ప ఎక్కడ కూడా తక్కువ చేసి మాట్లాడిన సందర్భం లేదు. మీరు బుచ్చన్న, ఏం తక్కువ చేసిన కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి?